హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అన్నట్లు మనకి మంచిగా మీరు రిటర్న్ అని చెప్పేసి లెస్ కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వీడియోకి వెళ్ళిపోయే ముందు చాలా కొంత మనోభావాలు దెబ్బతినచ్చు. ఐఎమ్ రియలీ సారీ. ఇక మరి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే కాస్త రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది, అర్థమైందా? ఇక మనమైతే వీడియోస్ అనేది మొదలు పెట్టుకుందాం. విరాట్ కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేయాలి? అరెస్ట్ విరాట్ కోహ్లీ అటువంటి హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు అక్కడ స్టాంపెడ్ జరిగిన తర్వాత మనకి ఒక 11 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక 30-40 మంది దాకా అయితే గాయాల పాలు కావడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, ఇప్పుడు ఫెయిల్ అయింది ఎక్కడ? అక్కడ ఫెయిల్ అయింది ఎక్కడ? ప్రభుత్వాందే కదా ఫెయిల్ అయింది. అక్కడ ప్రభుత్వమే కదా ఫెయిల్ అయింది. మరి ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తట్లేదు, విరాట్ కోహ్లీని ఎందుకు నిందిస్తున్నారు? ఫస్ట్ విరాట్ కోహ్లీ అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే అది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అది ఉన్నటువంటి ముచ్చట, ఏది హేటిజం అనేది ఉన్నటువంటి ముచ్చట. అది ఎందుకు ఏమిటికి అని చెప్పేసి నాకంటే బాగా మీకే తెలుసు. అది ఏ విధంగానో ఎలా విధంగానో అని చెప్పేసి నాకంటే బాగా మీకే తెలుసు, అర్థమైందా? మరి ఆ ఒక హేటిజం అనేది ఉన్నప్పుడు ఇప్పుడు విరాట్ కోహ్లీని టచ్ చేయగలరా? స్టాంపేడ్ జరిగినప్పుడు విరాట్ కోహ్లీ దగ్గరికి పోగలరా? లేకపోతే సిద్ధరామయ్య గారిని అరెస్ట్ చేయగలరా? లేకపోతే డిపార్ట్మెంట్ని అరెస్ట్ చేయగలరా? డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయగలరా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అరే బాబు, నాకు అర్థంగా అడుగుతా. ఫస్ట్ వీళ్ళందరి గురించి అడుగుతున్నావు కదా, మరి గేట్లు బద్దలు కొట్టుకొని మరి ఫ్యాన్ల అంటే ఇప్పుడు వాళ్ళందరి మీద నడుచుకుంటూ వెళ్ళిపోవడం కావచ్చు, ఇంకో విధంగా చేయడం కావచ్చు అన్నది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు అక్కడ ఫుల్ అయిపోయిందని చెప్పేసి గేట్లు క్లోజ్ చేశారు, అవునా కదా? ఫుల్ అయిపోయిందని చెప్పేసి గేట్లు క్లోజ్ చేసినప్పుడు నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోవాలా వద్దా? చెప్పు. వాళ్ళు లాఠీ చార్జ్ చేసుకునేదాకా తెచ్చుకునేది ఎవడు? ఫ్యాన్స్ కదా. విరాట్ కోహ్లీని ఎందుకు నిందిస్తున్నారు ఇక్కడ? ఫ్యాన్స్ కదా. నాకు అర్థం కాకూడదు. ఇప్పుడు లాఠీ చార్జ్ చేసేదానిక తెచ్చుకున్నారంటే ఇక్కడ తప్పేవాడిది. ఇప్పుడు పోలీసులు అట్టివట్టిగా ఏం లాఠీ చార్జ్ అనేది చేయరు కదా. ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఇక్కడ ఎవరు దిగుతా, అవునా కదా? మరి అలాంటప్పుడు లాఠీ చార్జ్ చేసినప్పుడు చేసేదాకా ఎందుకు తెచ్చుకోవాలి? ఇక్కడ విరాట్ కోహ్లీ కోసం కావచ్చు, ఇంకో విధంగా మీరు ప్రయత్నించి అలా లాఠీ చార్జ్ అయ్యేదాకా కూడా మీరు తెచ్చుకున్నారని చెప్పేసి అంటున్నారే. ఫస్ట్ నీకే లేదు కదా. నాకు అర్థంగా కడుతా, నీ యొక్క ఫ్యానిజం, ఎక్స్ట్రీమ్ ఫ్యానిజం నీకు చూపించుకోవడం కోసం ఇంకో విధంగా ఆ సీటింగ్ కెపాసిటీ కూడా మనకు తెలుసు. 30,000 మంది సీటింగ్ కెపాసిటీ, ఏది చిన్నస్వామి స్టేడియం. మరి అందులో ఫుల్ అయిపోయారు అని చెప్పేసి అనుకున్నటువంటి క్రమంలో గేట్ క్లోజ్ చేసిండు, అంతా అయిపోయింది. అయినా కూడా మేము గేట్లని బద్దలు కొట్టుకొని మేమైతే అలా వెళ్ళిపోతాం ఇలా వెళ్ళిపోతాం అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు లాఠీ చార్జ్ చేసిన తర్వాత పనికి మళ్ళీ పంచాయతీ అంతా బయటపడ్డది. వాళ్ళు 11 మంది దాకా చనిపోవడం, ఇంకో విధంగా ఇది చేయడం అది చేయడం అయితే జరిగింది, అవునా కాదా? మరి ఎవరిది తప్పు ఇక్కడ? గవర్నమెంట్ కూడా తప్పు ఉంది ఇక్కడ ఎంతవరకు ఈ ఛాన్స్ తప్పని చెప్పేసి అన్నామో గవర్నమెంట్ది కూడా తప్పు ఉంది. ఏమని? ఎప్పుడైతే ఈ యొక్క విక్టరీ పరేడ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏది గేట్లు క్లోజ్ చేసినాం వెంటనే మేము ఇక్కడ గేట్ క్లోజ్ చేసినాం, ఇక మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ కావచ్చు, లేదైనా ఒక ట్వీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు గ్రౌండ్ చుట్టూరా మీకైతే మైక్స్ ఉంటాయి కదా, బాక్సెస్ అవి అదోటి మీకైతే ఉంటాయి కదా. మరి అందులోనైనా అనౌన్స్మెంట్ చేసిర్రా? మీరు చెప్పండి. మీరు అనౌన్స్మెంట్ చేసిర్రా? చేయలేరు. పోలీసులను చూస్తేనేమో ఆగమవుతారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేశారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. మరి ఎక్స్ట్రీమ్లీ క్రౌడర్ ఉన్నప్పుడు 30,000 మంది దేనికి సరిపోతారు? నాకు చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు అనేవాళ్ళు దేనికి సరిపోతారు? మరి చెప్పుర్రు పైగా. పోలీసులు అనేవాళ్ళు దేనికి సరిపోతారు? అక్కడ మీకు 4 లక్షలు 3 లక్షల మంది వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీటింగ్ కెపాసిటీ ఎంత చెప్పు? సీటింగ్ కెపాసిటీ ఎంత? 30,000. మరి 30,000 పెట్టుకుంటే మరి పోలీసులు ఎంతమంది ఉండాలి? మరి చెప్పరు భయ్. చిన్న లేదు పెద్ద లేదు తేడా లేకుండా ప్రతి ఒక్కడు కూడా వచ్చాడు. టీవీలో చూసిన నా కొడుకు కూడా ప్రతి ఒక్కడు కూడా వచ్చాడు కదా. మరి వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇక్కడ క్రౌడ్ది కాదా? ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది, ఇక్కడ మేమైతే గేట్లు క్లోజ్ చేసినాం అనుకున్నప్పుడు వెళ్ళిపోద్దా?
అక్కడ వెళ్ళిపోలే. మరి విరాట్ కోహ్లీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు ఇప్పుడు? విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు ఇక్కడ? ఇప్పుడు మనకి ఇప్పుడు విజయ్ మాల్యాని తీసుకొచ్చి ఇక్కడ విరాట్ కోహ్లీతో పోలుస్తున్నాను అనమాట. విరాట్ కోహ్లీ ఎక్కడ, విజయ్ మాల్యా ఎక్కడ, ఏంది నీ కథ? నాకు అర్థంగా కడుగుతా. విరాట్ కోహ్లీ ఇప్పుడు లండన్లో ఉన్నాడని చెప్పేసి మనకు అందరికీ కూడా, మన ఇంగ్లాండ్లో ఉన్నాడని చెప్పేసి మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి ముచ్చట. మరి విరాట్ కోహ్లీ భయపడిపోయిండా, ఇంకో విధంగా పోయిండా అని చెప్పేసి కొన్ని పిచ్చి పిచ్చి కూతులు అయితే వస్తున్నారు భయ్. తనకు తెలుసు భయ్ ఇటువంటి కథలు ఏదో జరుగుతుంది అని చెప్పేసి తనకు తెలుసు కదా. మరి తనకి అరెస్ట్ చేస్తారనేటువంటి కథ తెలియదు కదా. అరెస్ట్ అనేటువంటి హ్యాష్ట్యాగ్ అనేది నడిపించినప్పుడు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు, గవర్నమెంట్ అనుకోవట్లేదు కదా. తను ఎందుకు వెళ్ళిండి అని చెప్పేసి కొంతమంది అంటారు. తన పర్సనల్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం పోతాడు. నీకు చెప్పిపోవన్నా భయ్, నాకు అర్థంగా కడుగుతా. నువ్వు అదా నాకు అర్థంగా కడుగుతా. ఇటువంటి పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ పోయి వాళ్ళని కలవచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అంటారు. విరాట్ కోహ్లీ ఇంకా ఏం మనీని గిని కావచ్చు ఇది కావచ్చు అనౌన్స్మెంట్ చేయలేదు ఎందుకని అంటారు కొంతమంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో విరాట్ కోహ్లీ కనుక పోయి వాళ్ళని కలిస్తే ఎట్లా ఉంటుంది కదా. ఆ రోజు ఏది మనకి అల్లు అర్జున్ గారిని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోలీసులు రాపలేదా వాళ్ళని పోయి కలుస్తాను నేనంటే? ఎందుకు ఆపిర్రు? మళ్ళీ అదే జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది, స్టాంపెడ్ జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది, మళ్ళీ హెవీ క్రౌడ్ అనేది వస్తుంది అని చెప్పేసి అక్కడ ఆపిరు కదా. మరి ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ పోలేదు, అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అని చెప్పేసి మాట్లాడితే ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు డైరెక్ట్ పోయి అక్కడ వాళ్ళని కలిస్తే వాళ్ళు 9 మందో లేకపోతే 11 మందినో లేకపోతే ఇంకా మిగతా పీపుల్స్ని కలిస్తే ఆ హాస్పిటల్ దగ్గరనో లేకపోతే వాళ్ళ ఇంటికాడనో ఎంతమంది క్రౌడ్ వస్తారు? విరాట్ కోహ్లీ చిన్న సెలబ్రిటీ అనుకుంటారా మీరు? నాకు అర్థంగా కడుతా. ఆ పెద్ద సెలబ్రిటీ అయింది కాబట్టి మీరు ఇటువంటి పంచాయతీలనే తీసుకొస్తున్నారు. మరి నువ్వే చెప్పు మరి, చెప్పు ఏం చేద్దామంటావు? విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి. విరాట్ కోహ్లీ కాదు అరెస్ట్ చేయాల్సింది. అక్కడ ఫెయిల్ అయింది ఏంది? ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వం ఇంటిమేషన్ ఇవ్వాలి, ప్రభుత్వం ఇంటిమేషన్ ఇవ్వలేదు. క్రౌడ్ ఫుల్ అయిందని చెప్పేసి వెళ్ళగొట్టాల్సినటువంటి ప్రభుత్వమే వెళ్ళగొట్టలేదు. లేదా పనికి మళ్ళీ పంచాయతీ ఏంది ఇక్కడ జరిగింది? ఈ పిచ్చిన కొడుకులు ఆడు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. డైరెక్ట్గా పోయి వాడు గేటులు బద్దలు కొట్టడం, ఇంకోటి చేయడం చేస్తున్నారు. మరి దాన్ని ఏమంటారు? ఇక్కడ ఎవరిది తప్పు చెప్పురా భయ్. విరాట్ కోహ్లీ ఎందుకు మనీ ఇవ్వాలి, ఎందుకు వాళ్ళని గెలవాలి? నాకు అర్థంగా కడతా. మనీ ఇవ్వాల్సిందే, నేను అది ఒప్పుకుంటా. విరాట్ కోహ్లీ మనీ ఇవ్వకపోతే అది వేరే ముచ్చట. ఇప్పుడు మనీ అనేది డజన్ నాట్ మ్యాటర్ భయ్. ఇప్పుడు ప్రాణానికి ప్రాణం ఇస్తావా నువ్వు? నాకు అర్థంగా కడుగుతావు. మనీ ఇస్తే అయిపోతుందా? నాకు అర్థంగా కడుగుతా. మనీ ఇస్తే అయిపోదు కదా. పోయి కలవాలి అది ఇదని చెప్పేసి కొంతమంది అంటారు. ఈ పనికి మళ్ళీ పంచాయతీలు. మరి ఎవడు అమ్మన్నాడు, ఎవడు చేసుకోమన్నాడు కథ? వాళ్ళకి ఇట్లా రమ్మని చెప్పారా? ఇట్లా జరుగుతుంది కథ, ఇది ఉన్నది కథ అని చెప్పేసి నీకు ఇన్విటేషన్ పంపించారా? ఎవడు పంపించలే కదా. టికెట్స్ ఉన్న వరకు టికెట్స్ అనేవి ఇచ్చారు కదా. మరి అది కాకుండా మేము గ్రౌండ్ కన్నా తీసుకొచ్చని చెప్పేసి కొంతమంది అయితే పేర్లు గేట్లు క్లోజ్ చేసినాక నువ్వు వాళ్ళకి పోయి నీ పిచ్చి కథలన్నీ పడ్డావంటే మరి నేనేమనాలని నాకు అర్థమైతే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తప్పేవాడిది అన్నది ఇక్కడనే తెలిసిపోతుంది కదా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ఇటు ఫ్యాన్స్ పిచ్చి పనులు చేసారు, అయిపోయింది కథ. ఇది కాకుండా ఇంకొక పనికి మళ్ళీ పంచాయతీ ఏందో తెలుసా మరి? అమ్మాయిలను అబ్యూజ్ చేయడం. ఇదే స్టాంపేడ్లో అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టు హెరాస్మెంట్ అనేది చేసారు బాయ్. అది ఎక్కడ ఎటు పోతుంది బాయ్? నాకు అర్థంగా కడుగుతా. సమాజం క్రౌడ్ ఉంది కదా అని చెప్పేసి, ఎవడు గమనించాడు కదా అని చెప్పేసి అమ్మాయిల మీద అగాత్యానికి పాల్పడ్డా. ఇటువంటి పనికి మళ్ళీ పంచాయతీలన్నీ పట్టుకొస్తున్నారు. ఏమన్నారు చెప్పురు బాయ్, ఏమంటారు? మీరేమంటారు ఈ యొక్క విషయం మీద? విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలంటారా లేకపోతే వద్దంటారా? ఎవరిది తప్పు ఇక్కడ చెప్పురు బాయ్. గవర్నమెంట్ తప్పే, ఫ్యాన్స్ది తప్పే. ఇక్కడ అనౌన్స్మెంట్ లేకుండా ఎటువంటి పనికి మళ్ళీ పంచాయతీ పెట్టుకున్నది గవర్నమెంట్ డైరెక్ట్ బీసీసీఐ కూడా చెప్పలేదంట ఇటువంటి పరేడ్ చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం అని చెప్పేసి. మరి ఏమనాలి గవర్నమెంట్ని? సంప్రదింపులు చేసినప్పుడన్నా మరి ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి ఏదైనా కానీ చిన్న ఇంటిమేషన్ అనేది ఉండకలేదా? లేదు, పోయిర్రు, కథ ఆగమాగం చేసారు. ఇక్కడ గవర్నమెంట్ బ్లేమ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అంటది కదా, అది ఏదో పనికి మళ్ళీ పంచాయతీ తీసుకొచ్చి అప్పుడు అట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయింది, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు అది అని చెప్పేసి అన్నటువంటి ముచ్చట్లకు తీసుకొస్తున్నారు అనమాట.
ఏందో నాకు అర్థం కాదు. ఆడి గవర్నమెంట్ ఏం బీకుతూ అది ఎట్లా మాట్లాడాలంటే నాకు మంచి మంచి మాటలు వస్తాయి భయ్, 100% చెప్తున్నా, మంచి మంచి మాటలు వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ అని ఉన్నప్పుడు బెటాలియన్ అనేది దింపాలనే వద్దా? ఎవడు దింపిండు? ఎక్కడ లేదు, ఏమి లేదు, వీళ్ళతోనే కానిద్దామని చెప్పేసి చేసిరు. పనికి మళ్ళీ పంచాయతీ అంతా ముందడ పెట్టుకున్నారు. కథ అయిపోయింది. కథ అంతా మళ్ళీ మొదటికి వచ్చిందా? ఇప్పుడు అదే వరల్డ్ కప్ మనం గెలిచినప్పుడు వరల్డ్ కప్ మనం గెలిచినప్పుడు ముంబై పోలీసులు ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్గా, అంత క్రౌడ్ ఉన్నా కానీ ఆ ఒక ముంబైలో ఆ ఒక ర్యాలీ కావచ్చు, ఆ ఒక పరేడ్ కావచ్చు, ఏ లెవెల్లో జరిపించారు పోయి నాకు అర్థం కాక అడుగుతా. మీరు ఏం బీకీరు నాకు అర్థం కాక అడుగుతా. మరి పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ కావచ్చు, నాకు పీపుల్ కూడా మీరు ఏం బీకీరు? స్టాంపేడ్ జరుగుతుందని అంటే లైక్ అక్కడ ఉన్నటువంటి ఆ పనికి అది ఆగిపోయిందని తెలిసి వాళ్ళు లోపలికి పోయారంటే, ఇక మరి గేట్లు బద్దలు కొట్టుకొని ఇంకోటి చేసారంటే ఇక మరి అర్థం చేసుకోవచ్చు మరి ఏ లెవెల్లో, ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోతుందో, పోతుందో అని చెప్పేసి ఈ పనికి మళ్ళీ అది అన్నది తెలిసిపోయింది లైక్ ఇక్కడ. ఇక మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ యొక్క విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయడంలో మీకు ఏమొస్తుంది? విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయడం ద్వారా ఏమొస్తుంది? విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయడం ద్వారా ఎటువంటి పంచాయతీలు వస్తాయి? లేదా విరాట్ కోహ్లీ అరెస్ట్ చేయాల్సిందేనా కన్ఫామ్గా అని చెప్పేసి మీకున్నటువంటి ధోరణి ఏదైతే ఉందో, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, లేదా మీకున్నటువంటి ఏదైనా ఒకటి కింద కామెంట్ అయితే చేసేసేయండి. అర్థమైందా? మరి ఇటువంటి పనికి మళ్ళీ పంచాయతీలు అంటే చాలా ఇష్టం మనకు. అర్థమైంది కదా? మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీంద్ర శుభబాయ్.